హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. అందరి ముందు జీవని గొంతు పట్టుకుని నిజాన్ని బయటపెట్టించిన ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద, ఆదిత్య అయితే ఇక ఆనంది జ్ఞాపకాలతో చాలా బాధపడుతూ ఉంటాడు. నేనీ జ్ఞాపకాలు భరించలేను అంటూ ఇక బయటకైతే వెళ్తాడు. ఇక బయటికి వెళ్ళి పక్కనే ఉన్న ఐస్ క్రీం బండ దగ్గరైతే ఐస్ క్రీం అయితే తీసుకుంటాడు. ఇక తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నేనిస్తానమ్మా అంటూ అనంగానే, లేదయ్యా, నువ్వు ఎప్పుడో ఇస్తానంటే ఎలా కుదురుతుంది, నా 50 రూపాయలు ఇప్పుడే ఇవ్వాలి అనంగానే అప్పుడే ఆనంది అయితే తన దగ్గర ఉన్న డబ్బులైతే ఐస్ క్రీం బండ ఆవిడికైతే ఇస్తుంది. ఇంతలో ఆనంది డబ్బులివ్వడం చూసి ఆదిత్య, మిమ్మల్నే నేను డబ్బులు అడగలేదు కదా, మీరెందుకిస్తున్నారు అంటూ అనంగానే, నా దగ్గర ఉన్నాయి కదా అందుకని ఇస్తున్నాను, ఎంతన్నా నేను మీ బిజినెస్ పార్ట్నర్ని కదా అందుకనే అంటూ ఇక ఐస్ క్రీం బండ ఆవిడికైతే డబ్బులిస్తుందానంది. ఇంతలో ఇదంతా చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఎంతగా ఈ ఆనందిని దూరం చేద్దాము అన్నా ఆదిత్య అంతగా దగ్గరవుతున్నాడు, ఇలా చూస్తూ ఊరుకోలేను అంటూ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఎందుకు నన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నావు, నీ జ్ఞాపకాల నుంచి దూరంగా రావాలని నేననుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు ప్రతిసారీ నా కంటపడి నా మనసుని ఇబ్బంది పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడాదిత్య. మనుషుల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు ఆదిత్యగారు, మన మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం, మీరు అంత తేలికగా దాన్ని దూరం చేసుకోలేరు. మీరు నన్ను ఎంత దూరంగా నెట్టేయాలని చూసినా మీ మనక్సాక్షి అంతకు ఒప్పుకోదు. కేవలం నేను తప్పు చేశానన్న ఒకే ఒక అపోహతో మీరు నన్ను దూరం పెడుతున్నారు తప్ప మీ మనసులో నా మీద ఇష్టముంది కాబట్టి మీ మనసు మాత్రం నన్నే కోరుకుంటుంది. ఆ జ్ఞాపకాల్నుంచి బయటపడడానికే మీరు నానా తంటాలు పడుతున్నారు. ఖచ్చితంగా మీరు నేను తప్పు చేయలేదని తెలుసుకునే రోజు అంటూ ఒకటి వస్తుంది అంటూ ఆనంది అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఏం తప్పు చేయలేదని తెలుసుకోవాలి, అంతా కళ్లముందే జరిగింది కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నీ జ్ఞాపకాల్నుంచి నేను బయటపడలేకపోతున్నాను, అలాగని మమ్మీకి సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే బాధపడుతూ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే సునంద అయితే కోపంగా ఆదిత్యాని నిలదీస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావా అది అంటూ అనంగానే, నేను బయటికి వెళ్ళాను మమ్మీ అంటూ చెప్తూ ఉంటాడాదిత్య. బయటకంటే ఆనందిని కలవడానికా అంటూ అనందాని, లేదు, మనశ్శాంతి కోసం వెళ్ళాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఆ మనశ్శాంతి ఆనందియే కదా, నేను నిన్ను అడుగుతున్నాను కదా, అందుకు నీకు ఆనంది ఎక్కువైతే ఆనంది దగ్గరికే వెళ్ళిపో, ఆనందిని ఇంట్లోకి తీసుకొచ్చుకో, నేనే బయటికి వెళ్ళిపోతాను అని చెప్తున్నాను కదా, మరి అలాంటప్పుడు కూడా నువ్వు ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు, పదే పదే ఆనందిని కలుసుకొని నన్ను ఎందుకిలా మభ్యపెడుతున్నావు అంటూ అనంగానే, లేదు మమ్మీ, నిజం చెప్తున్నాను, నేను కావాలని తనని కలుసుకోలేదు, ఏదో మనసు బాగోక బయటికి వెళ్తే అప్పుడే పక్కన ఉన్న ఐస్ క్రీం తీసుకున్నాను, కానీ డబ్బులు తీసుకువెళ్లడం మర్చిపోయాను, అప్పుడే ఆనంది ఆ డబ్బులిచ్చింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఎన్నిసార్లని నన్ను ఇలా మభ్యపెట్టాలని చూస్తావు అంటూ కోపంగా అయితే వెళ్ళిపోతుంది సునంద. అప్పుడే చైతన్య అయితే, చూశావా అన్నయ్య, నువ్వు వదిన్నని కలవాలని కలవలేదు, అనుకోకుండా మీ ఇద్దరూ కలిశారు, అది చూసిన మమ్మీ మాత్రం నువ్వు అపార్థం చేసుకుంది, ఇక్కడ నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావని మమ్మీ ఎలాగైతే అపార్థం చేసుకుందో వదిన్నని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకొని ఉండొచ్చు కదా, ఒక్కసారి ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో, ఎందుకు వదిన నిజాయితీ తెలిసి కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావో, ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుకి మమ్మీ దగ్గర ఎలాగైతే నువ్వు తల ఉంచుకోవలసి వచ్చిందో వదిన కూడా చెయ్యని తప్పుకి అలాగే శిక్ష అనుభవిస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు, నీ మనస్సాక్షి పెట్టి ఆలోచిస్తే తప్ప వదిన నిజాయితీ నీకు అర్థం కాదు అంటూ చైతన్య అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉండంగా సునంద అయితే వస్తుంది. నేను నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాను, నువ్వు ఆ పెళ్లికి ఒప్పుకొని తీరవలసిందే అంటూ అనంగానే ఆ మాటికి ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. ఇంతలో ఇక జీవన అయితే ఈ విషయాన్ని అలేఖ్యాకైతే ఫోన్ చేస్తుంది. ఏంటి, ఆదిత్యకి పెళ్లి సంబంధం చూస్తున్నారా అంటూ గట్టిగా అంటుంది అలేఖ్య అయితే. ఆ మాట విన్న పద్మమైతే చాలా కంగాలు పడుతూ ఆనంది దగ్గరికైతే వెళ్ళి, అమ్మా, నీ జీవితం నాశనమైపోయేలా ఉంది బిడ్డా, నువ్వు నీ తప్పు లేదని ఎలా నిరూపించుకుంటావో నాకు తెలియడం లేదు, కానీ అక్కడ మీ అత్తగారు అల్లుడుగారికి పెళ్లి సంబంధాలు చూస్తుంది, పెళ్లికి ఒప్పుకోమలి అల్లుడుగారిని బలవంత పెడుతుందంట, తల్లి మాట కాదనలేని అల్లుడుగారు ఒకవేళ పెళ్లి చేసుకుంటే అప్పుడు తర్వాత నువ్వు తప్పు లేదని నిరూపించుకున్నా ఏ లాభముండదు అంటూ ఇక పద్మమ్మ అయితే
అయితే చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆయన్ని ఎప్పటికీ దూరం చేసుకోలేను, నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో శ్రీను అయితే ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మాడి, నువ్వు ఫోన్ కాల్ చేసినట్టు ఆ రోజు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది జీవనమ్మాడి అంటూ శ్రీను అయితే తను తీసుకువచ్చిన వాయిస్ రికార్డ్నైతే వినిపిస్తాడు. అది విన్న ఆనంది అయితే కోపంగా ఇంటికైతే వెళ్తుంది. ఆగో, ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక ఆనంది అయితే కోపంగా, పట్టించుకోకుండా జీవన అంటూ వరవంగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడే అందరి ముందు జీవన గొంతైతే పట్టుకుంటుంది ఆనంది. నిజం చెప్పవే, ఆ రోజు నేను ఫోన్ చేసినట్టు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది నువ్వా కాదా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. నేనా? నేను కాదు, ఎందుకు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే. ఇంకొక్కసారి అబద్ధం చెబితే చంపేస్తాను. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకువచ్చాను కానీ ఇక మీ ఎదుట వెనకేసుకువచ్చే ప్రసక్తి లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చాను కాబట్టి నువ్వు ఇంకా తప్పులు చేస్తూనే పోతున్నావు. నిజం చెప్తావా, నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని బయటపెట్టమంటావా అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ఇక ఆనంది ఇచ్చిన షాక్తో ఇక జీవన అయితే నిజాన్ని బయటపెడుతుంది. అవును, నేనే ఆ రోజు ఫోన్ చేశాను, నేనే చేశాను అంటూ ఇక జీవనైతే ఒప్పుకునేసరికి అందరూ కూడా షాక్కే చూస్తూ ఉంటారు. అప్పుడే చైతన్య అయితే, ఇప్పుడేమంటావు మమ్మీ, ఇప్పుడు చెప్పు, వదిన్న మీడియా వాళ్ళకి ఫోన్ చేసి పరువు తీసిందనే కదా నువ్వు వదినని ద్వేషిస్తూ అన్నయ్యని రెండో పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతున్నది. ఇప్పుడేం మాట్లాడతావ్, ఏ సమాధానం చెప్తావ్? అన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా? వదిన్న ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా నీకు అర్థమైందా? నువ్వు ఎంత తప్పు చేశావో ఇప్పటికైనా తెలుసుకున్నావా? తల్లి అంటే ఇష్టముండొచ్చు, మరీ ఇంత కళ్ళు మూసుకుపోయి భార్యను కూడా దూరం చేసుకునే అంత ఇష్టం పనికిరాదు అన్నయ్యా అంటూ ఇక చైతన్య అయితే చెప్పంగానే ఆ మాటికి ఆదిత్య అయితే తన తప్పు తెలుసుకుంటాడు. ఇక సునంద అయితే తను చేసిన తప్పు తెలుసుకొని, నన్ను క్షమించు ఆనంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను. గర్వంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు తప్పు చేశావో లేదో తెలుసుకోకుండా నిన్ను చాలా బాధపెట్టాను, నన్ను క్షమించు అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది ఆనందికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.